కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు ఎక్కువైపోయాయని కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని గూడూరు వామపక్ష నాయకులు కేశవులు వెల్లడించారు. పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వామపక్ష నాయకులు, రైతు సంఘ నాయకులు పాల్గొని మాట్లాడారు. నూతనంగా ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను రద్దు చేయాలని గత 7 నెలలుగా రైతులు పోరాటం చేస్తున్నా పట్టించుకోకపోవడం విడ్డూరమని అన్నారు. కేవలం కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 26వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎప్పుడు ముప్పుడుగా పెరిగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ కరోనా టైంలో ఎవరికి ఏం మేలు చేయకపోగా అదానీ అంబానీ ఆస్తులు పెంచుకునేదానికి ఈ కరోనా టైంలో మోడీ ఉపయోగపడ్డాడు. అదానీ 50%, అంబానీ ఆస్తులు 650% ఈ కరోనా టైంలో పెరిగినాయి. ఇదంతా ఎవరి ద్వారా జరిగింది? పేదోళ్ళను కొట్టి, కాకులను కొట్టి గద్దలకేసినట్టుగా పేదోళ్ళను కొట్టి వాళ్ళకి రాయితీలు ఇస్తూ ఉన్నారు. ఈయన మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 8 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి రాయితీలు ఇచ్చారు. మొదట్లో విదేశాల్లో ఉండే నల్లధనం తీసుకొచ్చి ఒక కుటుంబానికి 15 లక్షలు వేస్తా ఉన్నాడు. అది లేదు. ధరలు అదుపు చేయలేకపోయినాడు. అట్లాగే వ్యాక్సిన్ కూడా కరోనా టైంలో పాండమిక్ విపరీతంగా వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే వ్యాక్సిన్ అందరికీ ఇస్తానని చెప్పి ఎగుమతుల మీదనో లేకపోతే ఇంకో దాని మీద దృష్టి పెట్టడం, చప్పట్లు కొట్టండి, దీపాలు ఆపండి, దీపాలు వెలిగించండి, డబ్బులు కొట్టండి, ఈ విధంగా చేసి ప్రజల్ని అనేకసార్లు మోసం చేస్తారు. దానికి తగ్గట్టుగా రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ లేకుండా కేవలం సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సంక్షేమ కార్యక్రమాలకి మేమైతే వ్యతిరేకం కాదు. అట్లాగే సైమల్టేనియస్గా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగాల. ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెడతాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. అట్లా కాకపోతే ఈ పోరాటాన్ని ఇట్లాగే కొనసాగిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. దీనికి ఢిల్లీ రైతులకు వాళ్ళకి మద్దతుగా రేపు 26వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో నిరసన కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా గూడూరులో కూడా రేపు టవర్ క్లాక్ సెంటర్లో 26వ తారీఖు ఉదయం 10 గంటలకి నిరసన కార్యక్రమం ఉంది. కాబట్టి ప్రజలందరూ పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయడం ద్వారా ఇట్లా జగన్ ప్రభుత్వానికి కానీ మోడీ ప్రభుత్వానికి కానీ నిరసన తెలియజేయాలని చెప్పి మేము సిఐటియు పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఢిల్లీలో రైతులు గత 7 నెలలు